భూమి మీద తప్ప మరి ఏ ఇతర గ్రహాలపైన మానవజాతి నివసించడానికి అవకాశముందా? అసలు మానవులకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. వేసవికాలంలో ఎక్కువ ఎండ వస్తే తట్టుకోలేడు, చలికాలంలో ఎక్కువ చలి వస్తే తట్టుకోలేడు, వర్షకాలంలో ఎక్కువ వరదలు వస్తే ఓర్చుకోలేడు. అందువలన భూమి కంటే ఎక్కడైనా ఏ గ్రహంలో అయినా మెరుగ్గా జీవించడానికి అవకాశముందా లేదా అని ప్రతి గ్రహాన్ని పరిశోధిస్తూ నివసించడానికి అవకాశం ఉందేమో అని ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నాడు. అసలు దీనికంటే ముందు భూమిపై మాత్రమే మనము ఎందుకు జీవించగలుగుతున్నాము, ఇతర గ్రహాలపై ఎందుకు జీవించలేకపోతున్నాము అన్న విషయాలను మనము ముందు తెలుసుకోవాలి. సూర్యుని యొక్క కిరణాలు భూమి మీదకి పడుతున్నప్పుడు భూమికి హాని చేసే సూర్యకిరణాలు భూమికి చేరకుండా కాపాడుతాయి. అంతేకాకుండా భూమికి సూర్యకిరణాలు ఎంత అవసరమో అంత మాత్రమే గ్రహించేటువంటి శక్తిని భూమి కలిగి ఉంటుంది. భూమి గోల్డ్ లాక్స్ జోన్లో ఉంది. దీని అర్థమేమిటంటే, భూమిలో నీరు నిలవ ఉండడానికి సరిగ్గా సూర్యునికి భూమికి మధ్య అనువైన చోటుగా భూమి దాగి ఉంది. మరి ఏ ఇతర గ్రహాల్లో నీరు దాగి ఉండడానికి అనువైన చోటు లేదు. చిన్న చిన్న సూక్ష్మజీవుల నుంచి మానవజాతి వరకు ప్రతి ఒక్క జంతువు జీవించడానికి ఖచ్చితంగా నీరు అవసరమవుతుంది. ఈ భూమి మీద మాత్రమే నీరు దొరుకుతుంది. మరి ఏ ఇతర గ్రహాల్లో నీరు దొరికేటువంటి అవకాశమైతే లేదు. సూర్యుని యొక్క వెడ్డి నుంచి తట్టుకునే శక్తి భూమికి ఉంది. ఎందుకంటే భూమికి సూర్యునికి మధ్య ఎక్కువ దూరంలో ఉంది. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు భూమి తట్టుకోగలదు. అందువలన అది మానవజాతికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ సూర్యరశ్మి ద్వారా మానవులు జీవించగలుగుతున్నారు. భూమిలో మానవులు జీవించడానికి వర్షకాలం, వేసవికాలం, చలికాలం ఈ 3 కాలాలుగా విభజించబడి ఉంటుంది. అందువలన మానవుని యొక్క శరీరానికి అవసరమైన ప్రతి ఒక్కటి ఈ భూమి మీద దొరుకుతుంది. ఇది మరి ఇతర గ్రహాల మీద లేదు. భూమి మీద మనుషులు జీవించడానికి అవసరమైన ప్రతి ఒక్కటి భూమి మీద మాత్రమే జరుగుతుంది. నోబెల్ బహుమతిని అందుకున్న ఖగోళ శాస్త్రవేత్త అయిన మైకేల్ మేయర్ గారు ఏమని చెప్పారంటే, మరో గ్రహం మీద మనము నివసించడానికి అంత సాంకేతిక పరిజ్ఞానమైతే ఇంతవరకు లేదు. భూమి మీద ఉన్న వాతావరణము మరి ఏ ఇతర గ్రహాల్లో మనము ఇంతవరకు చూడలేదు. భూమిలాంటి మరో గ్రహము ఉందా లేదా అని ఖచ్చితంగా మనం చెప్పలేము. ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. సూర్యునికి చాలా దూరంలో గోల్డ్ లాక్స్ అనేటువంటి నక్షత్రము కలదు. ఈ నక్షత్రము అచ్చం భూమిలాగే ఉంటుంది. భూమి మీద ఉన్న వాతావరణ మార్పులు ఆ నక్షత్రం మీద కూడా ఉంటుందా లేదా అనేది అక్కడ చేరుకునేంత వరకుగాని చెప్పలేము. అక్కడ జీవరాశి ఉందా లేదా అని మనము పరిశీలించి చూడాలంటే మొదటగా మనము అక్కడికి చేరుకునేటువంటి సాంకేతిక అభివృద్ధి లేదు అని చెప్పారు.